ఈరోజు నేను ఒక స్వీట్ చేస్తున్నాను. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మమ్మీ స్వీట్ చేయవా అనేసి. ఇంకా సరేలే, మనకు కూడా యూట్యూబ్కు పనికొస్తుంది కదా అనేసి నేను శనగపిండితోటి మైసూర్పాకు తయారు చేస్తున్నాను. దానికోసము ఒక గ్లాసు శనగపిండి తీసేసుకున్నాను. ఫస్ట్ దానిని సన్న సెగ మీద బాగా రోస్ట్గా వేయించి పక్కకు పెట్టేసుకొని నెయ్యిని కూడా ఒక గ్లాస్ తీసుకోవాలి. షుగరు ఒక గ్లాసు, శనగపిండి ఒక గ్లాసు, అన్నీ సమంగా క్వాంటిటీతో తీసుకోవాలి. శనగపిండిని సన్నగా వేయించిన తర్వాత నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పక్కన పాకు పట్టుకోవాలండి. ఒక గ్లాస్ చక్కెరకు కొంచెం మునిగేటట్టు వేసేసుకొని తీగపాకు నేను చూపించినట్టుగా వచ్చేసిందంటే మనకు మైసూర్పాకు తయారవుతుంది. మనకు శనగపిండిని నెయ్యిలో వేసి కలిపెట్టి పెట్టేశానండి. మనకు తర్వాత పక్కనేమో చక్కెరను పాకు పడుతూ ఉన్నాను. ఆ చక్కెర పాకు అయితేనే దీంట్లోకి పోసేసి బాగా వేయించినట్టుగా పెన్నంకు తగలకుండా ఉండేటట్టు ఉంటే అది మనకు మైసూర్పాకు తయారైనట్టండి. పాకు చూపించాను కానీ ఇక్కడ ఎక్కడో మిస్ అయినట్టుందండి. నేను ఇట్లా పెట్టి చూపించాను, కొంచెం తీగ పాకు వస్తున్నట్టుగా. తీగపాకులాగా వచ్చినాక దీంట్లోకి వేసేసి మిక్స్ చేసి బాగా పెన్నం మీద అనుకుంటూ ఉండాలి. తర్వాత నెయ్యిని కూడా పోసి బాగా మిక్స్ చేస్తూ ఉన్నాము అంటే మైసూర్పాకు రెడీ అవుతుంది. మనం ఒక ప్లేటుకు నెయ్యి పోసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది తయారైనమ్మడే ప్లేట్లోకి వేసుకొని మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు. పీసెస్గా కట్ చేసుకొని ఒకసారి ఇలా కనుక ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ అయిన మైసూర్పాకు రెడీ అవుతుంది. నెయ్యితో తయారు చేశానండి. టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా చేశారా? మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక టిప్ చెప్తాను. చాలామందికి షుగర్ ఉంది అంటుంటారు కదండి. వాళ్ళు కలబంద మొక్క పై తోలంతా తీసేసి లోపల గుజ్జును పొద్దున్నే పరగడుపున మింగుతూ ఉన్నారు అంటే వాళ్ళకు షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుందండి. షుగర్ ఉన్న వాళ్ళకందరికీ ఈ టిప్ను చెప్పండి. ఎంతో యూస్ఫుల్గా ఉంటుందండి. న్యాచురల్ కదా, మనకు కలబందతో తింటే ఎఫెక్ట్ ఉండదు కదండి. ఈ టిప్పును ఒకసారి పాటించి చూడండి. ప్లేట్లో పోసాను, కట్ చేస్తున్న పీసెస్ ఎంతో స్మూతీగా టేస్టీగా బాగున్నాయండి. పిల్లలైతే ఇంకా మళ్ళా కూడా చేద్దాం మమ్మీ, ఇది అయిపోయినమ్మడే అని కూడా అడిగారు. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్.